ఈరోజు డ్రగ్ కల్చర్ అనేది, మాదక ద్రవ్యాల విష సంస్కృతి అనేది చాప కింద నీరులా ఈరోజు ప్రవహిస్తుంది. మనం చూస్తున్నాం. డ్రగ్ అడిక్షన్ ఏంటండి? డ్రగ్సా, మాదక ద్రవ్యాల? మేము సినిమాలో చూసామండి. సినిమాలో చూపించడం జరుగుతుంది, హీరోలు మరియు సెలబ్రిటీల యొక్క వ్యసనం కదా, వారు మాత్రమే మాదక ద్రవ్యాలలో మునిగిపోయి ఉన్నారు, వారి యొక్క వ్యసనం కదా, వారి యొక్క సమస్య కదండి మీరు ప్రశ్నించవచ్చు. కానీ వాస్తవం ఏంటంటే మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఎడిక్షన్ అనేది సాధారణ ప్రజలు మరియు యువత, ఏ యువత మన సమాజానికి వెన్నెముక అయినటువంటి ఏ యూత్ అయితే ఉందో ఆ యూత్ ఈరోజు మాదక ద్రవ్యాలకు బానిసలైపోయినటువంటి వైనం ఈరోజు మనం ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్నాం మరియు వింటున్నాం. యునైటెడ్ నేషన్స్ 2003 డ్రగ్స్ రిపోర్ట్ ప్రకారంగా గడిచిన 10 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా 23% డ్రగ్స్ ఎడిక్ట్స్ పెరిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా 296 మిలియన్ల ప్రజలు, అంటే దాదాపుగా 30 కోట్ల మంది ప్రజలు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. వారిలో 10 కోట్ల మంది స్త్రీలు కూడా ఉన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కథనం ప్రకారంగా మన భారతదేశంలోని 11 కోట్ల కంటే ఎక్కువ మంది డ్రగ్స్ ఎడిక్ట్కి గురైపోయినటువంటి వారు ఉన్నారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి చూడండి సోదరులారా, సోదరిమల్లారా. ఈ యొక్క నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కథనం ప్రకారంగా మన భారతదేశంలోని గడిచిన 8 సంవత్సరాలలో డ్రగ్స్ ఎడిక్షన్ అనేది 70% పెరిగిపోయింది. పూర్తి ప్రపంచంలో డ్రగ్స్ ఎడిక్షన్ అనేది 8 సంవత్సరాల్లో 23% పెరిగిపోతే కేవలం మన భారతదేశంలో గడిచిన 8 సంవత్సరాల్లో మాదక ద్రవ్యాల వ్యసనం అనేది 70% పెరిగిపోయింది. అందులో మన భారతదేశంలో ఈ డ్రగ్స్ ఎడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల పిల్లలు 2 కోట్ల మంది డ్రగ్స్ ఎడిక్షన్కి గురైపోయినటువంటి వారు ఉన్నారు. అంటే ఎంత విచారకరమైనటువంటి, కలవర చెందేటటువంటి విషయమో ఒక్కసారి మీరు గుర్తించండి. చూడండి, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మన భారతదేశం ఏదైతే ఉందో భౌగోళికంగా దీని యొక్క నైసర్గిక స్వరూపాన్ని చూసినట్లయితే మన భారతదేశం అనేది 2 అతిపెద్ద నల్ల మందుల ఉత్పాదిత ప్రాంతాలైనటువంటి గోల్డెన్ క్రీసెంట్ మరియు గోల్డెన్ ట్రయాంగిల్ దేశాల మధ్యన మన భారతదేశం ఉంది. ఒకవైపు థాయిలాండ్, మయన్మార్, అదేవిధంగా వియత్నాం ఉంటే ఇంకోవైపు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. అటువైపు నుండి పండినటువంటి పంటలు ఈశాన్య రాష్ట్రాల్లోకి అక్రమంగా రవాణా అవుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, ప్రతి సంవత్సరము 2000 కిలోల కంటే ఎక్కువ డ్రగ్స్ మన భారతదేశానికి రవాణా అవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకంటే అక్కడ రైతులకు సరైనటువంటి గిట్టుబాటు లేని కారణంగా వారు ఈ డ్రగ్స్ రవాణా ద్వారా వారు లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో 2020 కథనం ప్రకారంగా కేవలం 2020లో 24,000 మంది డ్రగ్స్లో పట్టుబడ్డారు. కేవలం ఒక సంవత్సరంలో 5,63,000 కిలోల డ్రగ్స్ పట్టుబడింది. చాలా దారుణమైనటువంటి, బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు డ్రగ్స్ అనేది చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ఈ డ్రగ్స్ని ఆపేటటువంటి ప్రయత్నం మన పిల్లలు, మన భవిష్యత్తు. కాబట్టి మన పిల్లల యొక్క ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏంటి అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ డ్రగ్స్కి సంబంధించి తిహార్ జైల్లో 70 మందికి HIV వచ్చిందని చెప్పేసి 3 days ముందు ఒక రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉన్నారో వారికి HIV సోకడం కూడా జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో దాదాపుగా 16 లక్షల మంది ఏం చేస్తున్నారు అంటే వారు ఇంజెక్ట్ చేస్తున్నారు, ఇంజెక్షన్ ద్వారా డ్రగ్స్ తీసుకున్నారు. ఇలా చాలా విచారకరమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఈ డ్రగ్స్ అనేది, మాదక ద్రవ్యాలు అనేవి నిజంగా ఒకవేళ పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయినట్లయితే ఆ యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయంటే
గుండె వేగాన్ని పెంచేసి రక్తపోటుకు గురి చేస్తుంది, శరీరాన్ని ఉద్రేకపరుస్తుంది, ఉన్నది లేనట్లుగా ఊహించుకుంటారు, పగలుని రాత్రి అంటారు, రాత్రి పగలు అంటారు. విచిత్ర ప్రవర్తన పిల్లల్లో ఉంటుంది, తల్లిదండ్రుల మాట వినరు, అధోలా చూస్తూ ఉంటారు, చీకటిలో కూర్చుంటారు, ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది, ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, ఇతరులను కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. డ్రగ్స్ వారికి సరైనటువంటి సమయంలో దొరకనట్లయితే దొంగతనాలు చేస్తారు, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఎత్తుకెళ్ళిపోతారు, చివరికి మర్డర్స్ని కూడా చేస్తారు. ఈ డ్రగ్స్ మాఫియా ఏం చేస్తుందంటే ఈ డ్రగ్స్ని సప్లై చేయడానికి 10 డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మినట్లయితే మీకు ఒక ప్యాకెట్ ఫ్రీ అని చెప్పి ఈ విధంగా పిల్లలకు డ్రగ్స్ ప్యాకెట్లను చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఎడిక్షన్ అనేది చాప కింద నీరులా ప్రవహిస్తుంది. వేగంగా దీనిని ఆపేటటువంటి ప్రయత్నం ఒక భారతీయుడిగా, ఒక దైవ విధేయుడుగా, ఒక ముస్లింగా, ఒక హిందూగా, ఒక క్రైస్తవుడిగా మన దేశం యొక్క అత్యవసరమైనటువంటి పరిస్థితిగా భావించి ఈరోజు డ్రగ్స్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇది కేవలం ఒక సినిమాలో సెలబ్రిటీలు లేదా హీరో సమస్య కాదు, ఇది మన అందరి సమస్య, మన పిల్లల సమస్య, మన దేశ సమస్య, మన పౌరుల సమస్య, మన యువకుల సమస్య. కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించి పిల్లలు ఏదైనా చిన్న మార్పులు వచ్చినా వెంటనే కౌన్సిలింగ్ చేయండి, వెంటనే వారిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఒక కౌన్సిలింగ్ కూడా చేయించేటటువంటి ప్రయత్నం చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.